హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సొరకాయ బెల్లం గుజ్జు కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. మన పూర్వీకులు సొరకాయ కూరలో బెల్లం వేసి పాలు పోసి చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రోటీన్స్ వస్తాయి, అంత ఐరన్ వస్తుంది. అది ఇప్పుడు వేసవి కాలం కదా, సో అందరికీ చలువ కూడా బాగుంటుంది. సో ఎందుకు మరి లేటు, లెట్స్ గో. మనం కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ సొరకాయ తీసుకోండి, దాన్ని చెక్కు తీసేసుకోండి. తీసుకొని సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత తిరగమాత కోసమని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ తీసుకొని తిరగమాత వేసుకోండి. సో మిగతా పోపుల దినుసులు అన్నీ కూడా వేసేసి తిరగమాతని కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాక సొరకాయ ముక్కలను తీసుకొచ్చేసి వేయండి. లేత సొరకాయ అయితే డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ముదురు సొరకాయ అయితే 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి కుక్కర్లో. ఉంచిన తర్వాత ఓన్లీ 1 or 2 విజిల్స్ తర్వాత సొరకాయ ముక్కల్ని వాటర్ డ్రైన్ చేసేసి ముక్కలు దాంట్లో వేసేసేసుకోండి. ఓకే, లేత సొరకాయకి అయితే అవసరం లేదు, డైరెక్ట్గా ముక్కలు వేస్తే సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ముక్కల్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అన్నీ వేసి వదిలేసేసేసి కొంచెం పాలు పోయండి. పాలు పోసాక కొంచెం మరగనివ్వండి బాగా. సో పాలు పోసి బాగా మరిగిన తర్వాత బెల్లము తరుక్కొని ఆ తరిగిన బెల్లం పౌడర్ని దీంట్లో సో అది చాలా బాగుంటుంది. ఓకే, బెల్లం తరిగిన దాన్ని లేదా ఆల్రెడీ తరిగిన బెల్లం మనకి అవైలబుల్ వస్తుంది పౌడరు. ఓకే, అది కానీ ఆ బెల్లంని తరుగుని మనం దాంట్లో వేసేసేయాలి. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్స్ట్రా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే ఇది చూడండి దగ్గరగా గుజ్జుగా వస్తుంది. ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మాకు కొంచెం ఎర్రగా కావాలి కాబట్టి మేము బయట దొరికే స్పైసీ కారం వేసేసి కొంచెం కలిపిచేస్తే ఇలా వస్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ recipes, please like, share